యాజ్ ఏ గైనకాలజిస్ట్ మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా ప్రాక్టీస్లో ఎవరైనా అన్మ్యారీడ్ పిల్లలు పీరియడ్ వచ్చినప్పుడు యూజువల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేసేవాళ్ళం కాదు. సో వాళ్ళని ఆ మాట హెస్టేట్గా అడిగేవాళ్ళం, అమ్మాయి ఏమైనా ప్రెగ్నెన్సీ డౌట్ ఉందా మీకు ఏంటని. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మన సొసైటీలో ఉన్న అలవాట్లు బట్టి ప్రీ మెరిటల్ సెక్స్, లివ్ టుగెదర్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. ఇప్పుడు చాలామంది మాకు రోజు ఓపీడీలో మినిమం 2 నుంచి 3 అన్మ్యారీడ్ పిల్లలు సెక్షువల్ యాక్టివ్గా ఉండి వాళ్ళ పీరియడ్ మిస్ అయ్యి ఇలా పాజిటివ్ వచ్చింది, ఇస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, మేము కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు, మేము దీన్ని టర్మినేషన్ కోసం వచ్చామని రోజు ఎంతోమంది వచ్చి అడుగుతూ ఉన్నారు. సో మీరు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్కి వెళ్ళటం కంటే ముందు ఆ ప్రెగ్నెన్సీ రాకుండా మీరు జాగ్రత్త పడండి. సో మీరు ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వస్తే మీరు దాన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం మీకు లేదు అనుకోండి, మీరు అట్లీస్ట్ మీ పార్ట్నర్ని ప్రెగ్నెన్సీ రాకుండా బ్యారియర్ మెథడ్స్ లైక్ కాండమ్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేయమని చెప్పండి. లేదా మీరైనా కానీ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటివి వాడవచ్చు. ఈ రోజుల్లో చాలామంది అన్మ్యారీడ్ పిల్లలు ప్రెగ్నెన్సీ కాదు, చాలామంది వెజనల్ ఇన్ఫెక్షన్స్తో కూడా వస్తూ ఉన్నారు రికరెంట్గా. సో మీకు ఏంటంటే ఇట్లా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఒకటి ప్రెగ్నెన్సీ రావచ్చు, దాంతోపాటు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు ఫ్యూచర్లో మీకు గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ కానీ లోపల ట్యూబ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెన్సీ కావాలని మీరు డిసైడ్ అయినప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. సో మీరు ప్రీ మ్యారిటల్ సెక్షువల్ యాక్టివ్గా ఉండి ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఐదర్ కాండమ్స్ అన్నా వాడుకోండి, లేదా అట్లీస్ట్ కాంట్రసెప్టివ్ పిల్స్ కన్నా వెళ్ళండి. వీటి గురించి మీకు ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంది, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని వచ్చి వెళ్తే మేము వాటి గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.